నూనె ఉల్లిగడ్డల పచ్చడి. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. 200 గ్రాములు నువ్వులు, 200 గ్రాములు చింతపండు, 5 చెంచాల కారం, 2 చెంచాల ఉప్పు, దొడ్డుప్పు, చెంచాడు జీలకర్ర, పావు కిలో ఉల్లిగడ్డ, పావు కిలో అంటే 5 మీడియం సైజు ఉల్లిగడ్డలు. ఇప్పుడు నువ్వులు వేయించుకోవాలి, దూరగా వేగాలి, కలుపుతుండాలి, ఎగిరిపోతాయి నువ్వులు. నువ్వులు తినాలి, మంచిది. ఏదో ఒక రకంగా నువ్వులు తినాలి. వేగిపోయినాయి, గిన్నెలో తీసుకోవాలి. పావు కిలో నూనె కొంచెం మిలిగిస్తున్నా. పల్లి నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. గోల్డెన్ కలర్ రావాలి ఉల్లిగడ్డ. బిర్యానీలో వేస్తాం చూడు, అట్లా ఉండాలి ఉల్లిగడ్డ. ఈ పచ్చడి మనం ఎక్కడైనా టూర్లో పోయినప్పుడు మంచిగా పులిహోర అన్నంలో సూపర్ ఉంటుంది. ఒట్టి అన్నంలో తినొచ్చు, పులిహోర తినొచ్చు. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ. నెల రోజులు ఉంటుంది పచ్చడి. ఉల్లిగడ్డ ఇంకా ఉడకాలి. మనం బిర్యానీలో వేస్తాం చూడు, గోల్డెన్ కలర్ రావాలి ఉల్లిగడ్డ. నూనె నురిగేందుకు వస్తుందంటే పల్లి నూనె పోసుకోవాలి. పల్లి నూనెతోనే టేస్ట్ అవుతుంది. ఉడికిపోయింది ఉల్లిగడ్డ, ఒక ప్లేట్లో తీసుకోవాలి. జీలకర్రను కొంచెం వేయించుకోవాలి. నువ్వులలో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పొడి అట్లా పొడి కావాలి. పొడి అయినాక చింతపండు వేసుకోవాలి. చింతపండు మంచిగా కడుక్కొని నారలు తీసేసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ వేసేసుకోవాలి. కారం ఒక 4 చెంచాలు వేసి ఒక చెంచా మిలిగించిన. ఉప్పు కూడా కొంచెం మిలిగించిన. ఎప్పుడే కానీ ఉప్పు తక్కువ వేసుకోవాలి. చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, అవి మీదకెళ్ళి పోసుకోవాలి. చెంచాడు కారం, చెంచాడు ఉప్పు మిలిగించిన. సరిపోయింది ఉప్పు కారం. అట్లా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని రెడీ అయిపోయింది. అట్లా ఇదే నూనె పోసి, నూనె అట్లనే పోసుకొని కూడా తినొచ్చు. ఒక చెంచాడు జీలకర్ర, చెంచాడు ఆవాలు వేసి కొంచెం వేపుకోవాలి. 2 మిరపకాయలు వేసుకోవాలి. మాడిపోతాయి, పొయ్యి బంద్ చేసేసుకోవాలి. తాలింపు అయిపోయింది. మెల్లగా దాని మీద కొంచెం చల్లారంగానే పోసుకోవాలి. పచ్చడిలో పోసి కలిపేసుకోవాలి. మొత్తం పోసుకొని కలుపుకున్నా. పులిహోరలో తినొచ్చు, తెల్లన్నంలో తినొచ్చు, రొట్టెలలో తినొచ్చు, ఇంట్లో తిన్నా సూపర్ ఉంటుంది. నెల రోజులు ఉంటుంది పచ్చడి. నూనె ఉల్లిగడ్డల్లో పచ్చడి అంటారు దీన్ని. రెడీ అయిపోయింది.